హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. వెళ్ళాలా బాబాయ్? వెళ్ళక తప్పదురా. ఎప్పుడు వస్తావు మళ్ళీ? వచ్చేతలే, ఒక రోజు 2 రోజులు పాటు. లేట్ అయినా కానీ కాస్త నెమ్మదిగా పని అంతా చూసుకుని రా బాబాయ్. పనేముందిరా, ఎలాగానే డబ్బులు ఇచ్చేసాను అనుకో, రేపు రాత్రి బస్కి మళ్ళీ బయలుదేరి ఇచ్చేస్తా కదా. అంతే అంటావు? అటు నుంచి తీర్థయాత్రలకు 2 సంవత్సరాలు వెళ్ళి రావచ్చుగా. ఎందుకురా ఈ వయసులో తీర్థయాత్ర ఏంట్రా? తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా డబ్బులు కావాలి కదా. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి బాబాయ్? ఏంటో నేను పుట్టినప్పటి నుంచి నిన్ను వదిలిపెట్టి ఉండలేదు, బాధగా ఉంది బాబాయ్. బాబాయ్ నేను వదిలిపెట్టి వెళ్ళాలంటే నాకు చాలా బాధగానే భయంగానే ఉందా. అంటే నీ గురించి కాదు, నా హోటల్ వెళ్ళి నాశనం చేస్తావు అని. నీ హోటల్ ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటా బాబు. పువ్వులో పెడుతూ ఉన్నా కలా పోయి జాతరగా చూసుకోవాలి. ఎక్కడికి ఉన్నాయని చెప్పేళ్ళాలి కదా జాతర. చెప్పా అమ్ముకోవడానికి నాకు కూడా అనుకూలంగా. ఏం లేదు, అన్నిటిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా బాబాయ్. బాబాయ్ వెళ్ళిపోతా. గోడంలో 5 కిలోల బియ్యం. 5 కిలోల బియ్యమా? అవి అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ఇంకో బస్తా వెళ్ళిపో. ఏమున్నదక్కో పెట్టే చదువుకున్నా ఎప్పుడు మర్చిపోయా, 2 నూనె డబ్బాలు ఉన్నాయి. 2 మినపప్పు, అది కూడా ఒక అరబత్త ఉంది. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటా. అర్థమైందా? నీకెందుకు బాబాయ్, వాటన్నిటిని నేను సౌకర్య తొట్టుకు తరిగిస్తాయి కదా. వాటిని నేను జాగ్రత్తగా సక్రమంగా చూసుకుంటాను కదా అంటున్నా. సక్రమంగా చూసుకుంటావా అక్రమంగా చూసుకుంటావో నాకు అర్థం కావట్లేదు. నేను జాగ్రత్త వెళ్ళు బాబాయ్, టైం అయిపోతుంది. బస్సు ఆపండి, బస్సు ఆపండి. ఎక్కడ లేదు బస్ స్టాండ్, అక్కడే ఉందా? ఎల్లు బాబాయ్. ఏమున్నదక్కు ముల్లే చదురుకున్న వెళ్ళిపోతా ఉన్న ఈ ఊళ్ళో నాకింకా ఏమున్నదక్కు. నువ్వు వెళ్ళకపోతా పెట్టిసేయమంటావు చెప్పు. ఇలాగ బాధస్తావు అని నేను ఇంకొక రోజు మొత్తం హోటల్ అంతా ఏం చేస్తావో నాకు భయంగా ఉంది. అది వెళ్ళాలా మాన్నావా అని ఆలోచిస్తాం. వెళ్ళకపోతే డబ్బులు వచ్చేది కనపట్లా. ఇప్పుడు 2.5 సంవత్సరాల క్రితం తీసుకున్నాడు 2 లక్షల రూపాయలు. అదేదో పెరుగుడీలు కట్టుకుంటా అంటే ఫోన్లే కదా అని వడ్డీ లేకుండా అప్పు ఇచ్చా. నీ బాబులు అంటాడే ఎవడు ఆడెక్కడ పోతాడు? అది బాగున్నానండి, బతుకున్నానండి, రమ్మని ఉత్తరం కూడా రాశాడు కదా. వెళ్తాం, వెళ్ళకపోతే వెళ్ళాలి. రే నేను వచ్చేదాకా హోటల్ మొత్తం చాలా జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త పని చేద్దాం. ఏంటో బాబాయ్ హోటల్ క్లోజ్డ్ ఫర్ 2 days. నీకు తెలీదు, బాగా బిజినెస్ ఉన్న హోటల్ మూసేస్తానట బాబాయ్. వాస్తు ప్రకారం జీవితాంతం క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. సన్నాసి మన దగ్గర రెగ్యులర్ గా వచ్చే కస్టమర్లు ఉంటారు కదా. బాబాయ్ ఏ ఊరు వెళ్ళాడు అని నిన్ను అడుగుతారు. నువ్వు చెప్తావు కంకిపాడు పక్కన వంటపాడు వెళ్ళాడు. చెప్పడానికన్నా నేను ఉండాలి కదా. ఎల్లు చెప్పు. జాగ్రత్త, గ్యాస్ ఊరికే ఎక్కడ పెడతా లీక్ చేసి తగలేయడం ఇతర పనులు చేయి. అదే హోటల్ జాగ్రత్త. అనుభవించు రాజా, తింది పెరిగింది ఈ హోటల్ అమ్మడానికే. అనుభవించు రాజా. బాబాయ్ ఏమైంది బాబాయ్? ఏం లేదురా, టైం అయిపోతుంది కదా. టైము కాదు, అది హాలిడే అయింది, తినడానికి హాల్ అయిపోయింది కదా. అవును, ఇప్పుడు బస్సులో కూర్చున్నాం, దారిలో ఏదో అడ్వాన్ని గడ్డి తినాలా. అది కడుపు చెడు ఎందుకు వచ్చింది? శుభ్రంగా 4 మెతుకులు వండుకుని తిని ఇక్కడి నుంచి బయలుదేరితే బాగుంటుంది కదా. ఏమంటావు? వెళ్తావుగా మళ్ళీ? తిన్నాకెళ్తా. ఒట్టు తినండి తలకాయ. ఒట్టు అంత గట్టిగా వేరేవారు ఒట్టు ఇట్ట అంటారు. ఓకే ఓకే. ఏం చేస్తున్నావు మరి? శాతం ఏదైనా యాసంకాలం వచ్చింది కదా, కూరగాయలు పెట్టే టైం కదా. అవును, ఇవాళ వెరైటీగా నువ్వులు ఆవకాయ పెడతాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఏర్పాట్లు చూసుకుందాం కాదా. ముందు దీని మీద పెనం పెట్టి. పెనం పొడిగానే ఉందా చూడు. పొడుగునే ఉంది. కూరగాయకి ముఖ్యంగా తడి అసలు తగలకూడదు. అవును అవునవును. ముందు ఏం చేస్తా ఉంటుంది, దాంట్లో మెంతులు, నెక్స్ట్ ఆవాలు, ఉంది జీలకర్ర,
కలుపు పట్టి బాగా కలుపు కాస్తాను. మిక్సీ దగ్గర పెట్టావా? పెట్టాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏంటి అంత నీరసంగా ఉన్నావంటే? ఏం లేదులే, నువ్వు వెళ్తా అన్నావు కదా, ఓ ఉత్సాహంగా ఉన్నాను. మళ్ళీ తిరిగి వచ్చేసరికి కొంచెం ఏదో బాధగా ఉంది. నేను ఇక్కడ ఉండడం నీకు అంత బాధగా ఉందా? అబ్బే లేదు లేదు లేదు, నా ప్లానింగ్ నాకు ఉంటాయిగా. ఈలోపుగా 10 మందికి ఫోన్ చేద్దామనో లేకపోతే ఎవరికి అమ్మాయికి ఫోన్ చేద్దామనో ఏదో ఏదోసార్లు ఆలోచించుంటాం. వేగినా కాస్త అంతా చూడు. వేగాయి వేగితే దీంట్లో వేసేయి. నాకేదో డౌట్ గానే ఉంది. నేను లేనప్పుడు నువ్వు హోటల్ అంతా నాశనం చేస్తావు మన భయంగా. అసలు నా ఊరి ప్రయాణం క్యాన్సిల్ చేసుకుంటా. పోతే పోయింది. ఏదో 2 లక్షల 2 లక్షల రూపాయలు అంటే మామూలు విషయమా? తప్పు కదా. కాదండి సంగతి. డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? మరి హోటల్ ఏమైనా ఊరికే వస్తుందా? దీనేంటి ఆ ముంచు దాన్ని అలా ఉంచు. మళ్ళీ దాన్ని వెలిగించి మరి ఆపేసేమేంటి దాన్ని? నువ్వు లేదు దాంట్లో. నేను లేకపోతే నువ్వు చాలా హోటల్లో హ్యాపీగా ఉంటావు అన్నమాట కదా. కొన్ని ఇష్టమైంది ఏదో వండుకు తినడం చేతనం ఉంటా. దగ్గర నేను చెప్తే తప్ప నువ్వేం చేయలేవు. ఏం గడ్డి తింటాం మరి లేకపోతే. హలో, నాకున్నాయి ఐడియాలు. నాకున్నాయి. ఏముంటాయి? నాకు స్పెషల్ ఐడియా. ఏడుకోపోతావు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పోతావు, ఏదో ఒకటి తింటావు, కడుపుకి ఏదో తెచ్చుకుంటావు. పిచ్చి బాబాయ్, నువ్వు వెళ్ళిపోయిన వెంటనే హోటల్ అమ్మేద్దామని నా ప్లానింగ్ లో నేనుంటే పంపిస్తా. నిన్ను ఊరికి ఎలాగైనా పంపిస్తా. ఎలా నువ్వులు వేగినాయా? ఇదే బాబాయ్. ఏం నీళ్ళు నువ్వేంటి ఏకపాత్రాభినయం చేస్తున్నావు? ఏకపాత్రాభినయం కాదు, పాత్రలు ఉన్నాయా కడగాల లేదా అని చేస్తున్నా. ఏదో స్వాగతంలో మాట్లాడుకుంటున్నట్టు అనిపిస్తాను. డౌట్ వచ్చిందిలే. ఎందుకంటే నీ బుర్ర ఇక్కడ ఉన్నట్లేదు. ఊరికి వెళ్ళాల్సిన ముసలోడు మళ్ళీ వెనక్కి వచ్చేది ఏంటి అని ఏదో నీకు చిన్న భయం డౌట్ ఏదో ఉందా? ఏదో దిక్కుమాలిన ఆలోచన కూడా ఏదో వచ్చే ఉంటది. ఇవి బాగా వేగినాయి. వేగినాయా? అవి కూడా దీంట్లో వేసేయి. ఆపేయి స్టవ్. జాగ్రత్త, చాలా వేడిగా ఉంది కనుక కొంచెం చల్లారిన తర్వాత అది పొడి చేసి తీసుకురా. ఓకే, అర్థమైందా? వెళ్ళి పొడి చేసి తీసుకురానా? కాసేపు ఆగి తీసుకున్నానా? పొడి చేసి తీసుకురా. ఓకే, అదే చల్లారి. నువ్వు వెళ్తావుగా? అక్కడికి ఊరు వెళ్తున్నావుగా? ఆలోచించడం కాదు, నువ్వు వెళ్తానంటే ఇప్పుడు నేను వెళ్తా. అవసరమైతే నేను పంపిస్తాలే. ఎలాగైనా బయటికి పంపించాలండి బాబోయ్. జీవితానా వెలుగిందేనా ఈ జీవితానికి ఆశా చాక్లెట్టేనా అంతా పప్పు గుత్తేనా. నిద్రపోతున్నాయి పడదాకా? లేదు లేదు బాబాయ్, అక్కడ లేట్ అయింది. ముందు ఆ మామిడికాయ ముక్కలు తీసుకో. వెరీ గుడ్. కింద ఎక్కడ తడి లేదు కదా? లేదు లేదు లేదు. వెరీ గుడ్. దీంట్లో కాస్త ముందు పసుపు వేయి. పసుపు, ఉప్పు కరెక్ట్ గా 1 కప్పు. కప్పుతో తీసుకోరా, చిన్న కప్పుతో తీసుకుని వేయరా. ఇప్పుడు బాగా కలుపు. అలా కలుపుతుంటేనే దాంట్లోంచి ఊట వస్తుంది. కానీ ఉప్పు మామిడికాయకి తగులుతుంది కనుక లోపల ఉన్న పులుపు బయటకు వస్తుంది, బయట ఉన్న ఉప్పు లోపలికి వెళ్ళి. అర్థమైందా? ఇగో ఇది కూడా దాంట్లో వేసేయి. ఇది బాగా కలిపిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో వేసుకుంటాం. ఎలా ఉంది వాసన? ఒక రకంగా భలే ఉంది. గోవకాయ మజా కన్నా బాగుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. వేసే వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో వేసాయి. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా నూనె వేసుకోవాలి. ఇదేమిటి? ప్రశస్తమైన నువ్వుల నూనె. కలుపు చేత్తోడి. దాంతో కలుపుతావా? బాబాయ్, నాకు తెలియ అడుగుతాను. ఇప్పుడు ఆకలి వేస్తున్నాను, తినేసి వెళ్తాను, మళ్ళీ నేను బయట అక్కడ తినలేనన్నావు. ఈ ఆవకాయ పచ్చడి పెడుతున్నావు, నాకు తెలియ అడుగుతాను. ఏమైంది? ఇప్పుడు దీనివల్ల నష్టం ఏముంది? నష్టమే ఉందంటే ఇప్పుడు పచ్చడి తిని వెళ్తావా ఏంటి? అలాని కాదుగా, దీంతో పాటు ఇంకో ఐటమ్ తయారు చేస్తాం కదా. ఓహో, మాత్రమైన పుల్లట్లు తయారు చేస్తాం కదా. పుల్లట్లు? దీనికి దానికి టచింగ్ అనమాట. దీనిలో ఒక ఐటమ్ వేయలేదు. ఏమిటో చెప్పుకో చూద్దాం. అది దీనిలో ఒక ఐటమ్ వేయలేదా? వేయలేదు. ఏంటో
చెప్పుకో చూద్దాం. ఇన్నాళ్ళ నుంచి నా దగ్గర వంట నేర్చుకున్నావు కదరా, ఏం వేయలేదు దీంట్లో, తాలింపయ్యలేదు, నే తలకాయ, అందులో కారం వేయలేదు, వేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే నువ్వు ఆవకాయలో కారం వేయనక్కర్లేదు, ఇది ఉప్పుగా పుల్లగా ఉంటుంది. ఓహో, అర్థమైందా? ఓకే, అది అంటే అయిపోయినట్టే కదా ఇప్పుడు ఇది. అంటే అది ఊరడమే, అంతకంటే ఏం లేదు. ఓకే, మరి ఇంకా బయలుదేరి. ఇంకా పుల్లట్లు చేసుకోవద్దు, మరి పుల్లట్లు కూడా చేయాలి కదా. చేద్దాం, వెళ్తానే. నేను కాబట్టి పడుకుని వెళ్తా తప్ప. సూట్ కేసు సర్దుకుని రెడీగా ఉన్నా కదా, జాత వేలు కడుక్కోముందు మళ్ళీ టేస్ట్ గా ఉంది. కడుక్కోముందు ఈ చేతులు మళ్ళీ ఆ వేలు అందులో పెడతావు. సన్నాసి అని జాడీ జాగ్రత్తగా ఆయిల్ కింద పడకుండా ముందు ఆ ముక్కలని వేసే దాంట్లో దాని జాగ్రత్తగా పక్కన పెట్టి. అంటే నీకు రేపటికి ఎల్లుండికి కాస్త అన్నం వండుకుంటే చాలు, దీంతో తినేయచ్చు. అది అయిపోయింది. ఏం చేస్తున్నావు ఇప్పుడు? పుల్లట్లు అని చెప్పాను కదా, పుల్లట్లు పుల్లగా ఉంటాయి. ఎలా టేస్ట్ ఎలా వస్తుంది? ఎలా వస్తుందమ్మా నీకు చెప్తాను. ముందు మిక్సీ తీసుకో. మిక్సీ నానబెట్టిన బియ్యం ఉన్నాయి, తీసుకో. ఉన్నాయి, వేసే దాంట్లో. ఓకే, అలాగే నానబెట్టిన మినువులు ఉన్నాయి, తీసుకో. దీంట్లో ఏం చేయాలంటే కొద్దిగా నీళ్లు పోసి చక్కని పిండి తయారు చేసుకోవాలి. ఓహో, మిక్సీలో వేసి పిండి చేసి తీసుకురా. తప్పకుండా వచ్చాక చెప్తా పుల్లగా ఉందో లేదు. ఉండదు మరి, పులుపు వేరే కలపాల్సి ఉంది. అవునా? వచ్చిన తర్వాత చెప్తా. బాగా పిండి పట్టిన. వెరీ గుడ్. ఇప్పుడు పుల్లట్లు ఎలా తయారవుతాయి? ఎలా తయారవుతాయి నా డౌట్ కూడా. అదే మనం చెప్పేది. ఆ పిండి అలాగే ఒక 6 గంటల సేపు అలా బయట వదిలేస్తే అది పులిసిపోతుంది. ఎన్ని గంటలు? 5-6 గంటలు. ఇప్పుడు 5-6 గంటల్లో ఇక్కడే ఉంటానండి. కొంప తీసుకు ఉండి తీరాలి. పొల్లట్లు తినాలంటే ఉండాలి కదా. నేను చేసుకుని నేను తింటా, కానీ ఇప్పుడు వెళ్ళిపోవచ్చు కదా నువ్వు. అదే నేనేం తినక్కర్లేదా? నా హోటల్లో నాకు తిండి కూడా దొరకదా? ఏంటండి ఉద్దేశం? అది ఏదో దురాలోచన ఉంది. నీ నోట్లో నోరు పెట్టడం కన్నా మౌనవ్రతం పాటించడం బెస్ట్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. ఆ పని చేస్తే నేను బాగుపడేవాడిని, నువ్వు బాగుపడేవాడు. ఇప్పటికిప్పుడు అయ్యే ఏదైనా ఐటమ్ చేయొచ్చు కదా. ఈ పుల్లట్లు 7 గంటలు ఎవడుంటాడండి నాకు. అసలు ఎలా చేయాలో నీకు చెప్పాలి కదా. నేను దోశ వేసాం కదా, ఆ పిండి మిగిలిపోయింది కదా, అది వేటకు పులిసిపోయింది కదా, దాంతో పుల్లట్లు వేయొచ్చు కదా. ఓహో, ఆల్రెడీ చేసి పెట్టావా? అదే చెప్పవే. అందువల్ల ఏం చేస్తామంటే ఆ పిండి తీసుకో. ఎక్కడ పెట్టే పిండి? కింద ఉంది కదా చూడు, పెద్ద గిన్నె. అబ్బా, ఇక్కడ పెట్టు. ఇది బాగా పులిసిపోయిన పిండి. పుల్లట వాసన వస్తుందా లేదా? వస్తుంది. దీంట్లో వేసుకోవాలి. ఏంటి? పెరుగు. ఇప్పుడు దాంట్లో ఏం చేస్తామంటే పచ్చిమిరపకాయలు. బుర్ర పని చేయట్లేదు. పక్కనే నేను పచ్చిమిరపకాయలు చెప్తే నువ్వు ఉల్లిపాయలు వేస్తావు. ఇప్పుడు ఏం వేస్తున్నావు? పచ్చిమిరపకాయలు. చెప్పేది. అల్లం ఉందా అక్కడ? ఉంది, వేసుకో. అల్లం, కొత్తిమీర. ఇంకోటి వేయాలి. ఏమిటది? ఉప్పు. మరి వెరీ గుడ్. సరిపోద్దా? పులుపు కదా, ఎక్కువ మరీ ఎక్కువ వద్దు కానీ వేయి. కొంచెం నీళ్ళు పోయి. పెనం కాలిందేమో చూడు. ముందు దీని మీద చొక్క నూనె వేసుకోవాలి. రేయ్, ఏదేది మనం ఎప్పుడు అవసరమో ఆ వస్తువులన్నీ అందుబాటులో దగ్గరలో పెట్టుకున్న తర్వాత పని మొదలెట్టాలి. అంతేగాని వెతుక్కోవడం కాదురా. ఎలా ఉండాలి? పలానా ఐటమ్ కావాలి అంటే అన్ని ఐటమ్స్ ఎదుర్కొంటా రెడీ. దాంట్లో ఏమేం కావాలో సిద్ధం చేసుకోవాలి కదా. అది బాగా కాలిందో లేదో తెలియాలంటే ఎలాగా 4 నీళ్ళ చుక్కలు అలా కల్లేవనుకో. అట్టు వేయడానికి అవసరమైన గరిటె తీసుకున్నావు కదా, ఇదేనా? జాగ్రత్త. ఎక్కువగా వేయదు. కరెక్ట్ గా సెంటర్ లో వేయి. ఆ గరిటెతో చక్కగా రౌండ్ షేప్ వచ్చేలా చేయాలి. అది ఓకే. అక్కడ విస్తరా చేసిన ప్లేట్ తీసుకో.
జాతగది నీ ప్రతాపంతో దాని మీద చూపించవద్దు రే. చూసావా అది నీళ్లు చల్లి అది క్లాత్ మొత్తం తుడితే ఇప్పుడు వేసుకోకట్టు. ఇది ఏ రంగు కాలిందో అది కూడా అలా కాలాలి. కాలిన తర్వాతనే మెల్లిగా తిరగడానికి వీలు. అది నువ్వు అటు పెనం మీద వేసినట్లేదు, నా మొహం మీద వేస్తున్నట్టు ఉంది సన్నాసి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాతగా చాలు రేపు హుస్సేన్ సాగర్ అంతా జాబేస్తున్నాడు అటు. ఈ పొల్లట్లు చూస్తుంటే పాపం మా పుల్లయ్య గడి జ్ఞాపకం అవుతున్నాడు. అబ్బా ఎవడా పుల్లయ్య? రెండో వీధిలో ఉంది చూడు, శ్రీనివాస మిఠాయి భాండార్ అని. వెంకయ్య అని ఉన్నాడు కదా. అవును. ఆడిదేరా మిల్క్ మైసూర్ పాక్ అనేది ఒకటి ఉంది. ఏంటి ఆ మిల్క్ మైసూర్ పాక్ అంటే ఆ పుల్లయ్య గడికి చాలా ఇష్టం. వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే బాగుంటుందేమో కదా. తీసుకెళ్ళి ఎవడొద్దంటున్నాడు ఇప్పుడు? కాదు నువ్వు వచ్చేలోపు నేను 2 అట్లు వేస్తాను, నువ్వు పోయి తీసుకురా. సర్లే కుర్రాడు వీరా, వెళ్ళి తీసుకురారని. జాగ్రత్త 2 అట్లే వచ్చే లోపల. ఓకే అలాగే తప్పకుండా, దాని ఏముంది వేసేద్దాం. బాబాయ్ ఏంట్రా చేతులు ఉప్పుకుంటూ వచ్చావండి? మరి నువ్వు డబ్బులు ఇవ్వలేదు కదా. డబ్బులు ఇవ్వలేదా? అందుకని ఇవ్వనన్నాడు. రే ఇవాళకైతే రేపిస్తాను రా, పక్క చేతిలో ఉండేవాడు కదా, నా మీద అంత నమ్మకం లేదు. పని చేద్దాం. ఎలాగో పుల్లయ్య గడికి పొల్లట్లు అంటే కూడా చాలా ఇష్టం కనుక ఒక 6 అట్లు తీసి దాంట్లో వేసుకుని తీసుకెళ్తాను. నువ్వు వెళ్ళిపోతానంటే ఏదేం చేస్తాను బ్రహ్మాండంగా. అవును అంతా బానే ఉంది. ఇంతకీ ఎలా చేసేవి ఏమన్నా జ్ఞాపకం ఉందరా నీకు? భలేవాడి, నువ్వు వెళ్తున్నావు అని చెప్పి ఆనందంలో అన్ని గుర్తు పెట్టుకున్నాను. చెప్పు. ఇప్పుడు ఏంటి ఆవకాయ? ఏ ఆవకాయ అది? నువ్వు ఆవకాయ ఎలా చేసావంటే నువ్వుల ఆవకాయ. ముందు ఒక గిన్నెలో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. వీటన్నిటిని ఒక పొడిలా చేసి పెట్టుకోవాలి. ఒక బేసన్ లో మామిడి ముక్కలు, పసుపు, ఉప్పు, నువ్వుల పొడి, వెల్లుల్లి, నువ్వుల నూనె వేసి ముక్కలను పట్టేలా కలుపుకోవాలి. జాడీలో వేసి ఒక రోజు పాటు ఊరనిస్తే అంతే, నువ్వుల ఆవకాయ రెడీ. అలా చేసామన్నమాట. పుల్లట్లు ఎలా చేసామంటే పుల్లట్లు ముందుగా నానబెట్టిన బియ్యం, నానబెట్టిన మినపప్పు కలిపి రుబ్బుకోవాలి. ఆ పిండి బాగా పులిసిన తర్వాత అందులో పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెనం వేడి చేసుకొని కొద్దిగా నూనె వేసుకొని ఈ పిండిని అట్లలాగా వేసి కాల్చుకుంటే పుల్లట్లు రెడీ. అదనమాట. ఇది బ్రహ్మాండం కదా. వెళ్ళి నువ్వు అక్కడ కూర్చోపో, నీకు కూడా తెచ్చేస్తాను. తినేసి తొందరగా వెళ్ళిపోదు, బస్ టైం అవుతుంది. ఇది కూడా అటు పెట్టుకో. పెట్టుకుంటా. పదావ్.
ఏంటని అడగలేదు పుల్లట్టు ఇది ఇది స్పెషల్ గా ఉంది ఏదో స్పెషల్ కాదు. నిన్ను నమ్ముకుంటే ఏదో కుక్క తోక పట్టుకుని గోదావరి ఎవడో ఇదేంట అలా అవుతుందనే దీనికోసం అని చెప్పి టమాటా చట్నీ ఒకటి కారపొడి ఒకటి తయారు చేసి రెడీగా పెట్టుకో. వెరీ గుడ్ వెరీ గుడ్. నాకు అందుకే నువ్వు అంటే ఇష్టం బాబాయ్. వెరీ గుడ్. ముందు జాగ్రత్తకి ముందు పడతావు. అదే అదే కదా. తొందరగా తిను, నేను కూడా తింటా. నువ్వు వెళ్ళిపోతున్న ఆనందాన్ని తట్టుకోలేక నేను వెళ్ళిపోతున్నా. లేదు మళ్ళీ వస్తావు కదా. ఆహా పుల్లట్టు మామూలు లేదు, అద్దరిపోయింది. పర్లే మిల్క్ మైసూర్ పాక్ లేకపోయినా పర్లేదు, ఇంకో రోజు చేద్దాం. దాన్నే ఉంది సూపర్. బాబాయ్ ఇంకోదా పేరు కలుపుకుంటాం, కలుపు నిండిపోతుంది. అవునవును. చాలే. లేదు లేదు మనకు సమయం లేదు. నేను బయలుదేరుతాను. నేను బయలుదేరుతాను. ఆఖరి బస్ అసలే పెట్టేది. అమ్మా పెట్టుకో పెట్టుకో గిన్నె పట్టుకో. ఏటా తరివేత్తన పెట్టుకున్నాను. సరివేయడం కాదు, బస్సు పోయిందంటే ఆఖరి బస్సు దొరకదు. ఇంకా రే చేకూరుకున్నా బస్సులో కూర్చొని నాకే అరే రే 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 పద 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 హలో తొందరగా రే హోటల్ జాగ్రత్త జాగ్రత్త వెళ్ళిపో. అలాగే. అది కర్రో కర్రో కర్ర జల్సా. अरे करो करो जरा जलसा. మా బాబాయ్ ఊరు వెళ్ళిపోయాడు. హోటల్ మందేరా. సూపర్ 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 సూపర్. ఇది హోటల్ మంది ఇంకా ఈ రోజు నుంచి చరణ్ డడన్ డడన్ జల్సా. ఇంతకి ఏమైంది? వెళ్ళలేదా? నేను వెళ్ళడం ఆడే పుల్ల ఇక్కడికి వస్తున్నాడు. బయలుదేరుతానని చెప్పి బస్ ఎక్కాడంటే ఆల్రెడీ ఆడి పిల్లమే ఫోన్ చేసి చెప్పింది. 2 రోజుల పాటు బాబాయ్ దగ్గర ఉంటాను నేను, ఆ తర్వాత వస్తానని చెప్పాడంటాడు. వాడికే పోయే కాలం. పోయే కాలం పెట్టిరా. ప్రేమాభిమానాలంటే అలా ఉండాలి. ఏనాటోడు నాతో పాటు గోసి వేసుకునేప్పుడు ఆడితో నేను గోళీలు ఆడుకున్నాడు. ఇద్దరు గోతులు కడతారండి ఇక్కడ. అలాగే వాళ్ళు నీకు వస్తాయి, నాకు రావురా. ఆడితో శుభ్రంగా మిల్క్ మైసూర్ పాక్ తినిపిస్తాను, పుల్లట్లు తినిపిస్తాను, నీతో బ్రహ్మాండమైన వంటలు ఇంకా చేస్తా. అవునా? అది దానికోసం అన్నమాట. అర్థమైందా? నేను అప్పుడే అనుకున్నా ఈ అబ్బాయికి రానున్న రోజులు మంచి రోజులు అంటే అనుకున్నా. నాకు మంచి రోజులు ఎక్కడివి, నాకున్నవన్నీ జఫా రోజులైతే. వెళ్ళిపోను ఆయన, వెళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి రుబ్బుకో. నెక్స్ట్ వంటకి వెళ్ళు. ఏమైనా పుల్లట్లు బాగా చేశారా? బాగుంది. ఈ హోటల్ అమ్మేసి మీరు మాతో దుబాయ్ వస్తే గో జాయేంగే. నాకు మీరు పిచ్చి అంటాయి, మీకు పిచ్చి ఉంటాయి, మీ తాతకి పిచ్చి ఉంటాయి. దగ్గు బియ్యం ఒడియాలు చేస్తాం. కొంప తీసి ఆ ఏజెంట్ కానీ డబ్బులు ఇచ్చావా? కొంప తీయకుండానే అడిగి ఇచ్చా. నీ జీతం వాడికి ఇచ్చేసావా? నా జీతమే కాదు, నీ పెట్టెల డబ్బులు కూడా ఇచ్చా. 50 రూపాయలు కోయిడ్ పంపిస్తా అన్నాడు.